Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic gravitation. గ్రావిటేషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. ఓకేనండి, ఈ కెప్లర్స్ లాస్ చెప్పకముందు 2 థియరీస్ ఉండేవండి. ఆ 2 థియరీస్ ఏంటంటే, ఫస్ట్ థియరీ ఏంటి, జియోసెంట్రిక్ థియరీ. ఫస్ట్ థియరీ ఏంటంటమ్మా, జియోసెంట్రిక్ థియరీ. ఈ థియరీలో ఎర్త్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ కూడా ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతాయని చెప్పడం జరిగితే, సెకండ్ థియరీలో ఓకేనమ్మా హెలియోసెంట్రిక్ థియరీ అంటాం ఆ థియరీని. ఆ హెలియోసెంట్రిక్ థియరీలో సన్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతాయని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనమ్మా, ఈ 2 థియరీస్ చెప్పిన తర్వాత కెప్లర్ అనే సైంటిస్ట్ ఎంటర్ అయ్యి ఈ 2 థియరీస్ రాంగ్ అని ప్రూవ్ చేసి ఒక 3 లాస్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 లాస్ ఏంటంటే, ఫస్ట్ లా ఆఫ్ ఆర్బిట్స్, సెకండ్ లా ఆఫ్ ఏరియాస్, థర్డ్ లా ఆఫ్ పీరియడ్స్. ఓకే, ఫస్ట్ లా ఆఫ్ ఆర్బిట్స్లో ఆల్ ద ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఓకే, సన్ ఎట్ వన్ ఆఫ్ ద ఫోకై. అంటే ఒక సన్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ ఒక ఎలిప్టికల్ పాత్లో ఎలా తిరుగుతాయని చెప్పడం జరిగింది. ఈ ఎలిప్టికల్ పాత్లో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ని ఫోకై అంటాము. ఆ ఫోకై దగ్గర సన్ ఇమాజినేషన్ చేసుకోండి. ఓకేనండి, దీన్ని ఇలాగ హారిజాంటల్ ఒక లైన్, వర్టికల్ ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మేజర్ యాక్సిస్ అని, ఓకేనమ్మా సెంటర్ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని మైనర్ యాక్సిస్ అని అంటాము. దీన్నే సెమీ మేజర్ యాక్సిస్ అంటాం, దీన్నే సెమీ మైనర్ యాక్సిస్ అంటాము. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా. ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ది ఎలిప్టికల్ పాత్. దట్ ఈజ్ ద ఫస్ట్ కెప్లర్ లా. సెకండ్ది లా ఆఫ్ ఏరియాస్. లా ఆఫ్ ఏరియాస్ ఏంటి, ఏ ప్లానెట్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఓకే, అంటే ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దిస్ ఈజ్ ద సన్, దిస్ ఈజ్ ద సన్ అంటే దట్ ఈజ్ ద ఫోకై, అంటే ఒక నాభి అని అనొచ్చు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎర్త్ ఉందనుకుందాం, ఇమాజినేషన్ ఎర్త్, దట్ ఈజ్ ద ప్లానెట్ P1. ఈ ప్లానెట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా తిరగడానికి ఒక 4 మంత్స్ పట్టింది అనుకుందాం. అంటే P2 వచ్చిందనమాట. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ప్లానెట్ ఇక్కడ రీచ్ అయింది. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తిరగడానికే మనకి ఎంత టైం పట్టింది, 3 మంత్స్ పట్టింది అనుకుందాం. ఇమాజినేషన్ 3 మంత్స్ పట్టింది అనుకుందాం. ఈ 3 మంత్స్ కాకుండా 4 మంత్స్ తీసుకుందాం. ఓకే, 4 మంత్స్ పట్టింది అనుకుందాం. ఈ 4 మంత్స్ టైంలో ఎంత ఏరియా అయితే కవర్ చేసిందో డెల్టా ఏ. ఓకే, నెక్స్ట్ అదే ప్లానెట్ మళ్ళా ఇక్కడ నుంచి అదే ప్లానెట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి. అంటే ఇక్కడ నుంచి ఇది P2, అంటే దీన్ని ఏమనుకుందాం P3 అనుకుందాం, దీన్ని ఏమనుకుందాం P4 అనుకుందాం. అంటే P3 నుంచి P4కి రావడానికి కూడా అంతే టైం పడుతుంది. అంటే ఎంత, 4 మంత్స్. ఎంతమ్మా, 4 మంత్స్. ఓకే, 4 మంత్స్కి ఎంత ఏరియా కవర్ చేసింది, డెల్టా ఏ కవర్ చేసింది. ఓకే అండి, అంటే ఈ ఈ సన్ చుట్టూ ఒక ఎర్త్ అనేది ఒక ఎలిప్టికల్ పాత్లో తిరుగుతున్నప్పుడు P1 నుంచి P2కి రావడానికి నీకు ఎంత అయితే టైం పట్టిందో ఆ టైంలో ట్రావెల్ చేసిన ఏరియా, ఓకే P3 నుంచి P4కి ట్రావెల్ చేసిన ఏరియా ఈక్వల్గా ఉంటుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనండి, అంటే P1 నుంచి P2కి ట్రావెల్ చేయడానికి పట్టిన టైం 4 మంత్స్, P3 నుంచి P4 ట్రావెల్ చేయడానికి పట్టిన టైం 4 మంత్స్. ఈ 4 మంత్స్లో ఎంత ఏరియాని కవర్ చేసిందో ఈ ప్లానెట్, ఈ 4 మంత్స్లో అంత ఏరియాని కవర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ ఏరియాస్ అంటాం. చూడండి ఇక్కడ. ఓకే, ఏ ప్లానెట్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. దట్ ఈస్ ద సెకండ్ లా ఆఫ్ కెప్లర్ సెకండ్ లా. ఒక అర్థమైందండి. అంటే దీని అర్థం ఏంటి, సన్నకి దూరంగా ఎర్త్ దూరంగా ఉన్నప్పుడు అక్కడ మనకి వేడి చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి సన్కి దూరంగా ఉంది ప్లానెట్, ఇక్కడ చూడండి సన్కి దగ్గరగా ఉంది, అంటే వేడి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అంటే P3 నుంచి P4కి అంటే హెవీ టెంపరేచర్ ఉంటుంది, అంటే సమ్మర్ సెషన్ స్టార్ట్ అవుద్ది అనమాట ఆ సెషన్లో.
అంటే P1 నుంచి P2 తీసుకుంటే వింటర్ సెషన్ స్టార్ట్ అవుతుంది, అంటే చలి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీన్నే లా ఆఫ్ ఏరియాస్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? లా ఆఫ్ పీరియడ్స్. లా ఆఫ్ పీరియడ్స్ అంటే ఏంటి? ద స్క్వేర్ ఆఫ్ ది టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ది సెమీ మేజర్ యాక్సిస్. దట్ ఈస్ ద లా ఆఫ్ పీరియడ్స్. లా ఆఫ్ పీరియడ్స్ అంటామండి. అంటే ఏంటి దీని అర్థం? టైం పీరియడ్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ కంటిన్యూస్గా అక్కడ రావడానికే దట్ ఈస్ కాల్డ్ టైం. అంటే ఒక్క రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టిన టైంనే మనం టైం పీరియడ్ అంటాం. ఓకే అండి. అంటే టైం పీరియడ్ అనేది 2 టైమ్స్ ఉందనుకోండి, మేజర్ యాక్సిస్ అనేది 3 టైమ్స్ అవుతుంది. అర్థమైందండి పాయింట్? టైం పీరియడ్ అనేది ఒక 2 టైమ్స్, అంటే 1 రొటేషను 2 రొటేషను. 1 రొటేషన్ అంటే 365 days, 2 రొటేషన్ అంటే దాన్ని డబల్ చేసుకోవడమే. అలాగా ఇది టైం పీరియడ్ 2 టైమ్స్ డబల్ చేసినప్పుడు ఈ మేజర్ యాక్సిస్ ఉంటుంది చూసారా సన్నకైనా ఈ ప్లానెట్కి, ఓకేనా, అది 3 టైమ్స్ పెరుగుతుంది అని చెప్పచ్చు. అర్థమైందండి? దాన్ని మనం లా ఆఫ్ పీరియడ్స్ అంటాం. లా ఆఫ్ ఆర్బిట్స్, లా ఆఫ్ ఏరియాస్ అండ్ లా ఆఫ్ పీరియడ్స్. లా ఆఫ్ ఆర్బిట్ ఏంటి? ఏం చెప్పాడు? ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ది ఎలిప్టికల్ పాత్. దట్ ఈస్ ద ఫస్ట్ లా. సెకండ్లో ఏం చెప్పడం జరిగింది? సన్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. దట్ ఈస్ ద సెకండ్ లా. థర్డ్లో ఏం చెప్పడం జరిగింది? స్క్వేర్ ఆఫ్ ది టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ది సెమీ మేజర్ యాక్సిస్. దట్ ఈస్ ద థర్డ్ లా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు యాస్టిజ్గా బోర్డు మీద ఎలాగైతే ఉందో అలా రాస్తే సరిపోతుందండి ఎగ్జామ్లో. ఓకేనండి. గ్రావిటేషన్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్టర్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. ఓకే, ఈ ఆర్బిటల్ వెలాసిటీ నేర్చుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే దిస్ ఈజ్ ద మాస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మాస్ ఆఫ్ ది ఎర్త్కి మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఆ ఫోర్స్ ఎంత ఉంటుందంటే G ఇంటూ క్యాపిటల్ M స్మాల్ m by r square. This is the r. R means the distance between earth mass and planet mass. ఓకేనమ్మా. అదేవిధంగా ఈ ఎర్త్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఏముంటుంది? గ్రావిటీ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, ఆ ఫోర్స్ ఎంత? యాక్సలరేషన్ డ్యూటీ గ్రావిటీ ఎంత అంటే ఎర్త్ మీద ఉన్న ఆబ్జెక్ట్కి ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న ఒక ఆబ్జెక్ట్కి ఉన్న గ్రావిటీ ఎంత ఉంటుందంటే G ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ GM by క్యాపిటల్ R స్క్వేర్. ఓకే, క్యాపిటల్ R స్క్వేర్ అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. అదేవిధంగా దీనికి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు టువర్డ్స్ సెంటర్కి ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే యాక్చువల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఇమాజినరీ ఫోర్స్. ఓకేనమ్మా. అంటే ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై ఆర్. ఓకేనమ్మా. దిస్ ఈజ్ ద 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి అలా గుర్తుపెట్టుకుని ఉంచుకోండి. ఇక్కడ ఆర్బిటల్ వెలాసిటీ అంటే ఏంటి? ఆర్బిటల్ వెలాసిటీ అంటే ఏంటి? ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు రివాల్వ్ అరౌండ్ ఏ ప్లానెట్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ ఆర్బిటల్ వెలాసిటీ. Okay, is called orbital velocity. This is the mass of the earth. This is the mass of the earth. ఓకేనమ్మా. ఈ ఎర్త్ యొక్క రేడియస్ ఎంత? క్యాపిటల్ అనుకుందాం. రేడియస్ యొక్క క్యాపిటల్ అనుకుందాం. ఓకేనమ్మా. ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఎంత రేడియస్ ఉందంటే ఆ రేడియస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్లానెట్ తీసుకుందాం. దిస్ ఈజ్ ద ప్లానెట్. ఓకేనమ్మా. దిస్ ఈజ్ ద ప్లానెట్. ఈ ప్లానెట్ ఎలా ఉంది? ఈ ప్లానెట్ ఏం చేస్తుందంటే దీని చుట్టూ ఇలా తిరుగుతుంది అనమాట. ఓకేనమ్మా. సర్క్యులర్ పాత్లో, అంటే సర్క్యులర్ పాత్లో తిరగాలంటే ఈ ప్లానెట్కి ఒక మినిమం స్పీడ్ ఉండాలండి. ఆ స్పీడ్ ఎంత అనేది, ఆ స్పీడ్ని మనం ఏమంటాం? ఆర్బిటల్ వెలాసిటీ అంటాం. ఇప్పుడు ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచి ఈ శాటిలైట్ ఉంది కదా, ఆ శాటిలైట్ ఎంత హైట్లో ఉందంటే h హైట్లో ఉంది. ఎంత హైట్లో ఉందమ్మా? h హైట్లో ఉంది. ఓకేనా. సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి శాటిలైట్ యొక్క హైట్ h అండ్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఎర్త్ యొక్క రేడియస్ క్యాపిటల్ R. టోటల్గా ప్లానెట్ నుంచి అంటే ఒక శాటిలైట్ నుంచి సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి, అంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి ఎంత హైట్ ఉందంటే టోటల్గా ఎంత అని చెప్తావు? ఇక్కడ నుంచి ఇక్కడికి
ఆర్ ప్లస్ హెచ్. దీన్ని మనం ఏమంటాం, డిస్టెన్స్, టోటల్గా హైట్ అనమాట. సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఈ శాటిలైట్ యొక్క హైట్. అంటే ఈ శాటిలైట్ సర్క్యులర్ పాత్లో తిరగడానికి యూజ్ చేసిన వెలాసిటీనే ఆర్బిటల్ వెలాసిటీ అంటాం. ఆ వెలాసిటీ ఎంత ఉంటుందంటే V0 ఈజ్ ఈక్వల్ టు 7.92 km/s. ఇంత వెలాసిటీ ఉంటేనే అది ఎర్త్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్లో తిరగలుగుతుంది. ఇంతకన్నా ఎక్కువ వెలాసిటీ ఉన్నా, ఇంతకన్నా తక్కువ వెలాసిటీ ఉన్నా ప్లానెట్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరగదు. ఒకవేళ ఆ ప్లానెట్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరగాలంటే నువ్వు ఇంత వెలాసిటీ యూజ్ చేయాలి. ఎంత వెలాసిటీ, 7.92 km/s నువ్వు మూవ్ అవుతేనే అది సర్క్యులర్ పాత్లో ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఎర్త్ చుట్టూ ప్లానెట్స్ అలా తిరుగుతూనే ఉంటాయి సర్క్యులర్ ఆర్బిట్లో. ఓకేనమ్మా? ఓకే, ఇక్కడ ఏమన్నాడు చూడండి, యాస్టీజ్గా మనం ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలా రాసి సరిపోతుంది. కన్సిడర్ an object of mass small m. This is the object of mass small m. ఓకేనా? is revolving around a planet of mass capital M. This is the planet of mass and object of mass. ఓకే, దీన్ని ఏమనుకుందాం, ఆబ్జెక్ట్ యొక్క మాస్ స్మాల్ ఎమ్ అనుకుందాం, ప్లానెట్ యొక్క మాస్ క్యాపిటల్ ఎమ్ అనుకుందాం. ఓకే, అండ్ రేడియస్ ఎంత అండి, క్యాపిటల్ R, ఎట్ ఏ హైట్ హెచ్, అబౌవ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్. ప్లానెట్ నుంచి ఈ ఆబ్జెక్ట్ అనేది ఎంత హైట్లో ఉంది, హెచ్ హైట్లో ఉంది. ఓకేనండి, ఇప్పుడు మనకి అది ఎంత వెలాసిటీతో రొటేట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను యాస్ట్రాజీ ఎలా చెప్తానో అలా రాసేస్తే సరిపోతుంది. ప్లానెట్ చుట్టూ శాటిలైట్ అనేది సర్క్యులర్ పాత్లో ఎలా తిరుగుతుంది అనుకోండి, టువర్డ్స్ సెంటర్కి ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఏవే ఫ్రమ్ ది సెంటర్కి ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. టువర్డ్స్ సెంటర్కి యాక్ట్ చేసే ఫోర్స్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం, ఏవే ఫ్రమ్ ది సెంటర్కి యాక్ట్ చేసే ఫోర్స్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఇమాజినరీ ఫోర్సు, సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది రియల్ ఫోర్స్. ఓకేనండి, అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ప్లానెట్ అనేది ఈ సర్క్యులర్ ఆర్బిట్లో తిరగడానికి యూజ్ చేసిన వెలాసిటీని మనం ఆర్బిటల్ వెలాసిటీ అంటాం. కాబట్టి ఆ ఆర్బిటల్ వెలాసిటీ ఎలా వచ్చిందో ఏంటనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత? ఓకేనమ్మా, సెంట్రిపెటల్ ఫోర్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ యొక్క సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంతమ్మా, FC అన్నాం. FC ఈజ్ ఈక్వల్ టు mV0² ఎంత హైట్ ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోండి, అంటే R+H అనమాట. ఓకేనమ్మా, R+H. ఓకేనమ్మా, అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఈ శాటిలైట్ అనేది సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నప్పుడు టువర్డ్స్ సెంటర్కి ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత అంటే mV0²R+H. ఓకేనండి, నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్కి ఈ మాస్కి ఈ ప్లానెట్కి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. దాన్ని ఏమంటామా, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ స్మాల్ m అండ్ క్యాపిటల్ M. ఈ రెండింటికి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్. దాన్ని FG కింద రాద్దాం. FG ఈజ్ ఈక్వల్ టు ఎంత అని రాయొచ్చు, G క్యాపిటల్ M స్మాల్ m/R+H². దిస్ ఈజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. టువర్డ్స్ ది సెంటర్కి ఎంతైతే ఫోర్స్ యాక్ట్ చేస్తుందో ఈ ఆబ్జెక్ట్కి ఈ ప్లానెట్కి మధ్యలో ఫోర్స్ అంతే ఉంటుంది. ఓకేనమ్మా, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంతైతే ఉంటుందో సెంట్రిపెటల్ ఫోర్స్ అంతే ఉంటుంది. అంటే మనకు ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఎంత, ఇక్కడ మనకి FC అని రాద్దాం. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఎంత, FG అని రాద్దాం. FC అంటే ఎంత, ఇక్కడ మనకి mV0²/R+H అని రాద్దాం.
ఓకేనమ్మా. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఎంత? జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అని రాద్దాం. ఓకే, ఇక్కడ ఉన్నదే నేను యాస్టేజ్గా ఫార్ములాస్ రాశాను. నేను యాస్టేజ్గా ఎలా రాస్తే అలా రాసేయండి. ఓకే, సో ఇక్కడ మనకి స్మాల్ ఎమ్ క్యాన్సిల్ చేసేయండి, ఆర్ ప్లస్ హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ చేసేయండి. అంటే ఎంత మిగిలింది మనకి ఇక్కడ? V0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు GM బై ఆర్ ప్లస్ హెచ్. ఓకేనమ్మా. ఇది దీని నుంచి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? దట్ ఎంప్లాయిస్ V0 ఈజ్ ఈక్వల్ టు GM బై ఆర్ ప్లస్ హెచ్ స్క్వేర్ రూట్ ఆఫ్. అంటే V0 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ GM బై ఆర్ ప్లస్ హెచ్. ఓకే, దీని తర్వాత కంటిన్యూషన్ చూద్దాం. మనకు ఆర్బిటల్ వెలాసిటీ ఎంత వచ్చింది? V0 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ GM బై ఆర్ ప్లస్ వచ్చింది. సో ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎక్కువ ఉంటుందా, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎక్కువ ఉంటుందా అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎక్కువ ఉంటుంది, హైట్ ఆఫ్ ది శాటిలైట్ అనేది తక్కువ ఉంటుంది. అందుకని మనం ఏం రాయొచ్చు ఇక్కడ? హెచ్ అనేది వెరీ వెరీ స్మాలెస్ట్ వాల్యూ, అంటే హెచ్ ఈజ్ మచ్ లెస్ దెన్ క్యాపిటల్ ఆర్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? ఆర్ నెగ్లెక్ట్ చేస్తే హెచ్ని నెగ్లెక్ట్ చేస్తామంటే హెచ్ని నెగ్లెక్ట్ చేయాలి. ఎందుకంటే రేడియస్ ఆఫ్ ఎర్త్తో కంపేర్ చేస్తే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సో మనం ఏం చేద్దాం? హెచ్ ఈజ్ నెగ్లెక్టెడ్. హెచ్ని నెగ్లెక్ట్ చేయండి. హెచ్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? V0 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ GM బై ఆర్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆర్బిటల్ వెలాసిటీ. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్బిటల్ వెలాసిటీ. ఓకే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ G ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత ఇక్కడ మనకి? G ఈజ్ ఈక్వల్ టు అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. G ఎంత ఇక్కడ మనకి? సిన్స్ G ఈజ్ ఈక్వల్ టు GM by R square. That implies GM is equal to GR square. ఇప్పుడు ఈ GM తీసుకొచ్చి ఇక్కడ రాసాం అనుకోండి. therefore V0 is equal to రూట్ ఓవర్ GM ప్లేస్లో అది రాస్తే GR square by R. R అనే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే V0 is equal ఎంత అవుతుంది? రూట్ GR. ఓకే, ఎంత అవుతుందమ్మా? V0 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? రూట్ GR. దిస్ ఈజ్ ద ఆర్బిటల్ వెలాసిటీ. అంటే ఎర్త్ చుట్టూ ఒక శాటిలైట్ అనేది సర్క్యులర్ ఆర్బిట్లో తిరగాలంటే ఆ శాటిలైట్ ఎంత స్పీడ్తో మెయింటైన్ చేయాలి అంటే రూట్ GR. ఆ వాల్యూ ఎంత అంటే G వాల్యూని రేడియస్ ఆఫ్ ది ఎర్త్ వాల్యూని తెలుసుకుని, అంటే G వాల్యూ తెలుసు మనకి, గ్రావిటీ వాల్యూ, ఎర్త్ వాల్యూ తెలుసు, ఆ 2 వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 7.92 km/s వస్తుంది అనమాట. ఓకే అండి, దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే అండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ? ఆబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎస్కేప్ వెలాసిటీ గురించి డిస్కస్ చేసే ముందు ఒక 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్కి ఒక ప్లానెట్కి మధ్యలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకేనండి, అంటే ఒక ఆబ్జెక్ట్కి ఒక ప్లానెట్కి ఒక ఆబ్జెక్ట్ దగ్గరికి తీసుకురావడానికి నువ్వు ఎంతైతే వర్క్ చేసావో ఆ రెండింటికి మధ్య ఉన్న ఎనర్జీనే మనం అంటాం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే ఈ ఆబ్జెక్ట్ లోపల ఒక ఎనర్జీ ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీని మనం ఏమంటాం? పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అది వెలాసిటీతో తీసుకొస్తున్నాం కాబట్టి దానికి ఉన్న ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ మనకి ఆ 2 ఫార్ములాస్ ఇక్కడ రాయడం జరిగింది, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. టోటల్గా ఒక ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక ప్లానెట్, ఒక శాటిలైట్ అనేది ఎస్కేప్ అవడానికి నువ్వు ఎంత వెలాసిటీ యూజ్ చేయాలి, ఆ వెలాసిటీ ఎంత? ఓకేనమ్మా, ఆ వెలాసిటీ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటంటే ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ప్లానెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్కేప్ వెలాసిటీ. ఓకే, ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉండాలి? 11.2 km/s ఉండాలి.
అంటే పెర్ సెకండ్కి 11.2 కిలోమీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ చేస్తే ఆ బాడీ ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఆ వెలాసిటీని ఎస్కేప్ వెలాసిటీ అంటాము. ఇంతకన్నా తక్కువ ఉండకూడదు, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అదవుతుందండి. తక్కువ ఉంటే కింద పడిపోద్ది శాటిలైట్. ఓకేనా? ఎగ్జాక్ట్గా ఇంత వెలాసిటీ ఉంటేనే అది ఎస్కేప్ అయిపోద్ది, మనకు కనపడకుండా వెళ్ళిపోద్ది. అటువంటి వెలాసిటీని మనం ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఓకేనండి. అంటే ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్లానెట్ ఈజ్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. జస్ట్ బోర్డు మీద మనం ఎలా రాస్తామో అలా రాస్తే సరిపోతుంది. ఓకే, దీనికి ఎక్స్ప్రెషన్ ఏంటి? కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ స్మాల్ m. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ స్మాల్ m. అంటే ఆబ్జెక్ట్ మీన్స్ శాటిలైట్. ఓకే, ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ స్మాల్ m. ఓకే, ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది ప్లానెట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M. ప్లానెట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M. ఓకే, అండ్ రేడియస్ క్యాపిటల్ R. రేడియస్ క్యాపిటల్ R. అంటే ఇక్కడ మనం ఒక కండిషన్ అప్లై చేయండి, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? ఇనీషియల్గా ఆ శాటిలైట్ మూవ్ అవ్వకముందు ఆ శాటిలైట్ మీద ఉన్న ఎనర్జీని మూవ్ అయిన తర్వాత, ఎస్కేప్ అయిపోయిన తర్వాత, ఓకేనండి, ఎస్కేప్ అయిన తర్వాత ఆ ఫైనల్గా ఉన్న ఎనర్జీస్ని రెండు యాడ్ చేసి ఈక్వల్ చేస్తే అక్కడ వచ్చిన ఎనర్జీని కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఆ కండిషన్ అప్లై చేసి మనం ఈ ఈక్వేషన్ అనేది డిరైవ్ చేస్తాం. ఇనీషియల్గా దిస్ ఈజ్ ద ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, PEI అంటాం. దీని ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఓకే, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎర్త్ సర్ఫేస్ మీద శాటిలైట్ బయలుదేరక ముందు ఒక ఎనర్జీ ఉంటుందండి. ఆ ఎనర్జీని ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో మనకు అదేవిధంగా ఆ శాటిలైట్ v వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి దానికి ఉన్న వెలాసిటీని మనం ఏమంటాం? VE అందాం, అంటే ఎస్కేప్ వెలాసిటీ. సో మనకి కొన్న కైనెటిక్ ఎనర్జీని ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో మనకి శాటిలైట్ అనేది కనపడకుండా బయటకు వెళ్ళిపోయింది, ఇన్ఫినిటీ డిస్టెన్స్ వెళ్ళిపోయింది. అందుకని మనకు కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు, కైనెటిక్ ఎనర్జీ ఉండదు. సో ఇక్కడ మనకి ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ 0 అండ్ పొటెన్షియల్ ఎనర్జీ 0. అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది కాబట్టి, అంటే మనకు కనపడకుండా వెళ్ళిపోయింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిపోతుంది. అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటమ్మా? ఓకేనమ్మా, ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ టోటల్ ఎనర్జీ. ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఎంత? ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ టోటల్ ఎనర్జీ. ఇనీషియల్ టోటల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫైనల్ టోటల్ ఎనర్జీ అని కూడా రాయొచ్చు. అంటే అంత ఇక్కడ మనకి PEI ప్లస్ KEI ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అంటే అంత ఇక్కడ మనకి ఫైనల్గా PEF ప్లస్ KEF. ఓకే, ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే మనం ఏం చెప్తాం? ఎంత ఎనర్జీ ఉంటుంది ఎర్త్కి ఈ శాటిలైట్కి మధ్యలో ఒక ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే లోపల ఇంటర్నల్గా స్టోర్ అయి ఉంటుందండి ఎనర్జీని ఈ శాటిలైట్ లోపల. కాబట్టి అప్పుడు ఎంత మనకి -G_M (m) క్యాపిటల్ M అంటే ప్లానెట్ మాసు, స్మాల్ m అంటే శాటిలైట్ మాసు, R అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనండి. ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత? ఆఫ్ mv² E అంటే ఎస్కేప్ వెలాసిటీ. ఫైనల్గా పొటెన్షియల్ ఎనర్జీ 0 అండ్ ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ 0. అందుకే మనకు సింపుల్గా బుక్స్లో ఇవన్నీ ఏం చెప్పడు, ఇవి పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ 0 అని చెప్పేస్తాడు అంతే. మనం అలా రాసేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా రాసినా ప్రాబ్లం ఏమైనా ఉండదు. ఓకే, అప్పుడు ఎంత మనకి 0 అయిపోతుంది కాబట్టి ఈ మైనస్ ఉంది కదా, మైనస్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోతాం. అంటే ఎంత వస్తుంది మనకి? ఆఫ్ m ఇంటూ v² ఈజ్ ఈక్వల్ ఎంత? ఇది ఎవరు తీసుకొస్తే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. అంటే GM (m)
ఆర్ అవుతుంది. అంటే ఇక్కడ స్మాల్ ఎమ్ క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే విఈ స్క్వేర్ ఇంటూ ఆర్ అవుతుంది. అంటే విఈ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2gm అవుతుంది. దీని నుంచి విఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 2gm బై ఆర్. ఓకే, దీని నుంచి విఈ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా రూట్ ఓవర్ 2gm బై ఆర్. 2gm బై ఆర్ అంటే దిస్ ఈజ్ ద ఎస్కేప్ వెలాసిటీ. ఓకేనమ్మా, ఇది ఎస్కేప్ వెలాసిటీ. ఒక శాటిలైట్ మీద అంటే ఒక ప్లానెట్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఉన్న గ్రావిటీ ఎంత అంటే ఏం చెప్పాము ఇక్కడ మనకి గ్రావిటీ చెప్పాను మీకు. ఆ గ్రావిటీ ఎంత అంటే ఏం చెప్పాను ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా దేర్ఫోర్ సిన్స్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఒక ఎర్త్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఒక గ్రావిటీ ఉంటుంది. ఆ గ్రావిటీ ఎంత సిన్స్ g ఈజ్ ఈక్వల్ టు gm బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఎంత వస్తుందమ్మా ఇక్కడ gm ఈజ్ ఈక్వల్ టు gr స్క్వేర్. ఓకే, ఈ వాల్యూని ఇక్కడ రాసాం అనుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి విఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది రూట్ ఓవర్ ఓకే gm అంటే gm ప్లేస్లో gr స్క్వేర్ రాసేద్దాం. అంటే 2 ఇంటూ gr స్క్వేర్ బై ఆర్ అవుతుంది. ఆరో స్క్వేర్ క్యాన్సిల్ చేసేస్తే ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2gr. అంటే ఇంక నేను అరేంజ్ చేయకుండా ఎలా చేస్తానని చూసుకున్నాను. ఓకేనమ్మా, ఇక్కడ దిస్ ఈజ్ ద ఎస్కేప్ వెలాసిటీ. ఒక శాటిలైట్ అనేది ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఆ శాటిలైట్కి ఎంత వెలాసిటీ ఉండాలి రూట్ 2gr వెలాసిటీ ఉండాలి. గ్రావిటీ ఎంతో మీకు తెలుసు, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎంతో మీకు తెలుసు. ఆ వాల్యూస్ ఇందులో రాస్తే మనకి 11.2 km/s వస్తుంది. ఓకేనండి, దీన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటాము. ఓకే, మనకి ఎగ్జామ్లో ఎస్కేప్ వెలాసిటీ ఆర్బిటార్ వెలాసిటీ ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ రెండిట్లో ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అందుకని మనం ఇందులో ఈ చాప్టర్లో ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్లో ఇప్పుడు ఇక్కడ 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బోర్డు మీద యాస్టేజ్గా ఎలా ఉందో అలా రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డెరైవ్ the relation between acceleration due to gravity at the surface of a planet and universal gravitational constant. ఈ రెండింటికి రిలేషన్ ఫార్ములా ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఒక ఎర్త్ సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు దిస్ ఈజ్ ద ఎర్త్, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. దీనికి ఉన్న గ్రావిటీ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m. దిస్ ఈజ్ ద planet mass, this is the planet. Okay, this is the earth mass. Consider a body of mass small m placed on the surface of the earth. Okay, earth surface మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచాం. ఓకేనా, ఒక ఎర్త్ సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచాం. దీన్ని స్మాల్ ఎమ్ అనుకున్నాం, దీన్ని క్యాపిటల్ ఎమ్ అనుకోండి. దిస్ ఈజ్ ద మాస్ ఆఫ్ ది ఎర్త్, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్. ఓకే, ద ఎర్త్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ పర్ఫెక్ట్ స్పియర్. ఓకే, ఈ ఎర్త్ని మనం ఒక స్పియర్గా కన్సిడర్ చేద్దాం. దాని యొక్క రేడియస్ ఎంత క్యాపిటల్ ఆర్. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ క్యాపిటల్ ఆర్. అండ్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ సపోజ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అట్ ఇట్స్ సెంటర్. ఓకే, దీని యొక్క మాస్ పెట్టాం కదా, ఆ మాస్ అనేది ఎక్కడికి యాక్ట్ చేస్తుందంటే టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. దిస్ ఈజ్ ద గ్రావిటీ. ఓకే, గ్రావిటీ అంటే ఎంత ఫోర్స్ ఉందంటే ఏం చెప్తాం mg. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్కి ఈ ప్లానెట్కి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. దాన్ని ఏమంటే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఓకే, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే ఏం చెప్తాం మనం fg లేకపోతే f ఈజ్ ఈక్వల్ టు ఎంతండి g capital M small m by r square. This is the gravitational force between object and planet. ఓకే, ఇది ఆబ్జెక్ట్ ఇది ఎర్త్, ఈ రెండింటికి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు +k - k మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుందా
అలాగే ఈ ఎర్త్కినే ఈ ఆబ్జెక్ట్కి మధ్యలో ఉన్న ఫోర్స్ని F=GMM/r² అంటాం. సో ఇక్కడ మనకి ఓకేనండి, ఈ ఆబ్జెక్ట్ ఉంది చూసారా, ఈ ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ని ఏమంటాం మనం ఇక్కడ అకార్డింగ్ టు F=ma. అంటే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. మనకి న్యూటన్ సెకండ్ లా అంటే F=ma. సో సిన్స్ ఏ అంటే ఎంత గ్రావిటీ ఎలా ఉంటుంది అంటే డౌన్వర్డ్స్కి ఉంటుంది. ఓకే, ఎర్త్ యొక్క వెయిట్ డౌన్వర్డ్స్కి ఉంటుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అమ్మా జీ. అంటే సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ అండి. ఏ ప్లేస్లో జీ రాస్తే ఎంజీ. F=mg. ఇప్పుడు GMM/r² చూసారా, దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, రెండు కంపేర్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 రెండు ఈక్వల్ చేస్తాం అనుకోండి. ఇది ఇందులో రాసేస్తే mg ఈజ్ ఈక్వల్ టు ఎంతండి G M m/r². ఇది మనకి m క్యాన్సిల్ అయిపోయి G ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ M/r². Okay, this is the acceleration due to gravity. On the surface of the earth. Okay, earth surface మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఉన్న గ్రావిటీ ఎంత అంటే GM/r² అని చెప్పచ్చు. ఇక్కడ G అంటే ఏం అర్థం, G అంటే ఏంటి ఇక్కడ వేర్ G అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూజీసీ అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ M అంటే ఏంటి ఇక్కడ మనకి ప్లానెట్ మాస్. M అంటే ప్లానెట్ మాస్ అండి. సో మనకి R అంటే ఏంటి ఇక్కడ రేడియస్. ఓకేనమ్మా, రేడియస్ ఆఫ్ ఎర్త్. ఓకేనమ్మా, ఇవి కంక్లూజన్ ఇలా రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి రాయిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై DJR ఫిజిక్స్ క్లాస్. థ్యాంక్ యూ.